ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారిని ఇక్కడ దుర్గా శరణవతుల రాష్ట్ర పండుగ సాధన సమితి వారు కలిసి అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా నిర్వహించి నిధులు కేటాయించాలని అభ్యర్థించడం జరిగింది. మరి ఇంకా వారి మాటల్లో ఇంకా ఏం చేయాలి, అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి వీరు వింతపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ విధంగా వీరు ముందుకు సాగుతారనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. జై శ్రీరామ్ అండి. ఈరోజు ఇక్కడ సుజనా చౌదరి గారు ఆయన యాత్ర జరుపుతున్నారండి కాలినడకన. అప్పుడు మేము ఆయన్ని కలిసి మా మహాదళ సభ్యులందరం కలిసి ఆయనకి మేము ఒక ఆర్జీ పెట్టుకున్నాం. ఏమనంటే ఇప్పుడు మన హిందువుల పండగ అయినటువంటి దసరా శరన్నవరాత్రుల పండగని రాష్ట్ర పండగగా చేయమని చెప్పి మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్జీ పెట్టి విన్నవించుకుంటున్నాం. మనం కలెక్టర్ ఆఫీస్లో కూడా కలిసి ఆయనకి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా దాని మీద ఎలాంటి శ్రద్ధ పెట్టి దాన్ని ఆమోదించట్లేదు. కాబట్టి ఈసారి సుజనా చౌదరి గారు ఖచ్చితంగా ఆయన చేస్తారన్న నమ్మకంతో ఆయన కలిసి మేమందరం కూడా కోరడం అయింది. ఆయన కూడా తప్పకుండానమ్మా నేను గెలవలసిన తర్వాత మీకు చేసి పెడతానని చెప్పి మాకు మాట ఇచ్చారు. మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకోవడానికి అడుగులు వేసి మేము ఏదైతే మన పండగ దసరా శరన్నవరాత్రులు ఉందో అది అమ్మవారి పండగని రాష్ట్ర పండుగ చేసుకొని నిధులు కేటాయించుకొని మేము నెక్స్ట్ రేపు దసరాకి దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసుకుంటామని తెలియజేస్తున్నాం. విజయవాడలో జరిగే విజయదశమి దసరా ఉత్సవాలని మైసూరు తరహాగా రాష్ట్ర పండుగగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో ఈ యొక్క పండుగను జరిపించాలని చెప్పేసి ఏదైతే దసరా శరన్నవరాత్రుల రాష్ట్ర పండుగ సాధనా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి కలిసి మెమరాండం ఇచ్చి వాళ్ళ మద్దతు కోరడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారిని కలిసి వారికి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి నేను గెలిచిన వెంటనే ఈ యొక్క పనిని నేను పూర్తి చేస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎవరైతే పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుస్తారో లేకపోతే రాష్ట్రంలో అధికారాన్ని పొందుతారో వాళ్ళు ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే అమ్మవారి పండుగని రాష్ట్ర పండుగగా నిర్వహించి ప్రజల ఆశీస్సులు ప్రజల మన్నలు అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. జై దుర్గా భవాని. మనమ్మ పండుగ మన రాష్ట్ర పండుగ. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్న కనకదుర్గమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఆంధ్ర రాష్ట్ర పండుగగా చేయాలని చెప్పి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. ప్రభుత్వంలోకి ఏ అధికారి వచ్చినా దసరాని రాష్ట్ర పండుగగా గుర్తించి ఖచ్చితంగా ఇక్కడ వచ్చే ప్రజలకు దూర ప్రాంతాల నుంచి ఆంధ్ర మొత్తం నుంచి వస్తారు. వాళ్ళందరికీ ఇప్పటికీ వసతులు సరిగా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి వచ్చినా వసతి సౌకర్యాలు అట్లాగే దసరాకి నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా జరపాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. ఈరోజు సుజనా చౌదరి గారి పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి మన బెజవాడ కనకదుర్గమ్మ వారి రాష్ట్ర పండుగ దసరా పండుగని రాష్ట్ర పండుగ హోదా కల్పించాలని సుజనా చౌదరి గారిని కోరుకుంటూ వారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది.